హలో గాయ్స్, ఈరోజు మనది రెండో దినం, అంటే డే 2 వ్లాగ్. ఏం చేద్దామో చూద్దాం. ఈరోజు సండే, పైన నుంచి వ్యూ కొంచెం ఎట్లుంది, పక్కనంతా ట్రీస్, చల్లగా గాలి వస్తుంది. కానీ సన్ అయితే తల్లు మీద ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని చెట్లే ఉంటాయి. అక్కడ చూస్తే మన హాస్టల్ ఉంటుంది. దాని ఇంటర్ కాలేజ్ ముందర మా కాలేజ్ ఉంది. ఏం లైక్ కరెక్ట్గా 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది మన కాలేజ్. నడుచుకొని వెళ్ళిపోతాం. ఈరోజు సండే కాబట్టి ఎంజాయ్మెంట్. ఇప్పుడు టైం చూస్తే, మీకు టైం చూపిస్తే 9:45 అయ్యింది. మనం లేచింది 8:30కి. 1 గంట ఫోన్ చూసుకున్నాం, మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు తినేకపోతున్నాం. ఒక హోటల్ ఉంది, దాంట్లో తినేకపోతా అన్నా. వాళ్ళు ఇంకా లేచి ముఖం కూడా కడగలేదు. అట్లుంటారు సండే రోజు మన వాళ్ళు. గాయస్, మనం తినేసి వచ్చేసినాం. ఆడ ఒక మసాలా దోశ తిన్నాం. రైస్ ఎక్కించేసినాం, ఇంకా బెండకాయల కూర. ఓకే గాయస్, ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇప్పుడు బ్యాచిలర్స్ అంటే బట్టలు మనమే ఉతుక్కోవాలి కదా. ఉతుక్కునేకి వచ్చిన కరెక్ట్గా 1/2 గంట. అంత ట్యాప్ మన వాళ్ళంతా వేసినారు. ఇప్పుడు మనం కూడా వేద్దాం. కొంతసేపు నానబెడతా అన్న. గైస్, ఫైనల్లీ మన బట్టలు ఉతికేసాం. బట్టలు ఉతికేసి వచ్చేసాం. కొంతసేపు ఫ్యాన్ పనుకోవాలా, చెమటలు పట్టేసినాయి. కొంచెం తర్వాత కటింగ్ షాప్కి వెళ్దాం. కటింగ్ ఎట్లుందో చూపిస్తా. ఇప్పుడు మీకు టైం చూపిస్తే ఎంత అవుతుందంటే 2:57. ఆల్మోస్ట్ 1/2 గంట ఉతికిన పని అయిపోయింది. బట్టలు ఉతికేది మనము హాస్టల్లో ఉంటే వాళ్ళే ఉతికిస్తారు, మనకి తంట పడాల్సిందే. కానీ అది ఒక ఎంజాయ్మెంట్. చూద్దాం ఎట్లుంటుంది బ్యాచిలర్ లైఫ్. గాయస్, ఇప్పుడు కటింగ్ చేసుకోవడానికి పోతున్నాం. నేను వాడు నడుచుకొని పోతాను. చూడు, తిరిగేకొస్తే గుద్దబరు. ఆడ కటింగ్ షాప్ ఉంది, పోయి గాయస్ చూడండి, అంత మన ఇండియన్ కల్చర్. కింద నీళ్ళు పట్టుకుంటుంది. ఇంకా భలే ఉంటుంది. పోతానట్టు గాయస్, కటింగ్ షాప్ లేదు, ఇంకా పోల్సిందే. రేపు పోదాంలే. నేను తీసుకుంటాను లేదా? సరే మచ్చా. గాయ్స్, బెండకాయ కూర రెడీగా ఉంది. ఇప్పుడు తినాలా. నేను లాస్ట్ 4 అవుతుంది, ఇప్పుడు తింటా. 4 అవుతుంది, ఇప్పుడు తింటా. ఇప్పుడు తినలా, పొద్దున్నే తినింది. ఇప్పుడు తినేసి గాయ్స్, మన వాళ్ళు కూర బాగా చేస్తున్నారు. గాయ్స్, ఇప్పుడు చెప్పులు వేసుకొని పోయి బట్టలు తేవాల. బట్టలు ఆరిపోయి ఉంటాయి, మర్చిపోయినాం. ముందు వచ్చేసినారు. ఇప్పుడు నేను పోతాను. సేమ్ వ్యూ. గాయ్స్, పైన తగులుతుంది, కొంచెం మెల్లి చూసుకొని పోవాలి. గాయ్స్, సీ దట్. మన బట్టలు ఒక్కటి కింద పడుకుని ఉన్నాయి. గాయ్స్, బట్టలు ఎత్తుకొనేసినాం, కిందకు పోదాం. హలో గాయ్స్, వెల్కమ్ అగైన్. అండ్ ఈరోజు వాళ్ళు ఎగ్ కర్రీ చేసుకున్నారు. నేను వెజిటేరియన్ కాబట్టి ఈ బెండకాయల కూర, ఇది సాస్ వేసుకొని తింటాను. ఇది మనం వెజిటేరియన్. నేను ముస్లిం అయినా కూడా నేను వెజిటేరియన్. నేను తినకుండా ఉంటా. గాయ్స్, ఈరోజు అంతే. నీళ్ళు కూడా అయిపోయినాయి. నీళ్ళు పట్టుకొని వచ్చాక అందరూ కొట్టుకుంటున్నారు. అయిపోయింది ఈరోజు వ్లాగ్. అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.